అందరికీ నమస్కారం. కళ్యాణము చూతమురా రండిలో వివాహ వ్యవస్థ పరమార్థం. మానవజాతి పురోభివృద్ధికి, ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణానికి, సమైక్యతా భావనకు, మహోదాత్తమైన అనుబంధాలకు వివాహ వ్యవస్థను కల్పించారు పూర్వీకులు. ఎంతో దూరదృష్టితో, ఎంతో సదాలోచనతో ఈ వివాహ సంప్రదాయం అనేది మొదలైందని చెప్పాలి. లేకుంటే జితేంద్రియులైన మహర్షులు సైతం ఒక్కొక్కసారి కామానికి లొంగిపోయిన సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి. వివాహం ఒక సాంఘిక సంప్రదాయం, సామాజిక సదాచారం. మనుషులకు వివాహ వ్యవస్థ అనేది సృష్టింపబడకుంటే పశువులకు మనిషికి తేడా ఉండేది కాదు. బంధాలు అనుబంధాలు ఉండేవి కాదు. వివాహ వ్యవస్థ వల్లనే మనం ఇంత పురోభివృద్ధిని సాగించగలిగాం. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ అన్న నిబంధనతోనే వివాహ పద్ధతిని ప్రారంభించారు పూర్వీకులు. స్త్రీ పురుషుల లైంగిక సంపర్కమే లేకుంటే సృష్టే నిలిచిపోతుంది కదా. అలాగని విచ్చలవిడితనం మంచిది కాదు. స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం తప్పనిసరి. మన దేవుళ్ళందరికీ భార్యలను సృష్టించుకొని పూజించే విధానం కూడా వైవాహిక బంధం గొప్పదని చెప్పటానికే. మానవ జీవితంలో బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేది ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. అందులో రెండవది గృహస్థాశ్రమము. అది ప్రధానమైంది. సంతానాది పుణ్యకార్యాలకు ఆలవాలమైంది. ఈ గృహస్థాశ్రమం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎందుకనగా యతి, బ్రహ్మచారి, విద్యార్థి, గురువు, పోషకుడు, బాటసారి, వృత్తి లేనివాడు ఈ 7 భిక్షకులు గృహస్థులను ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు. వాళ్ళకు సహాయం చేయటం ద్వారా వీళ్ళకి మోక్షం లభిస్తుంది. గృహస్థాశ్రమంలో భార్యాభర్తల మైత్రితో కూడిన సంతానంతో పితృరుణము, గురురుణము, దేవరుణము మొదలగు రుణములు తీర్చుకునే అవకాశం ఉన్నది. అందుకే స్త్రీ పురుషుల అనుబంధానికి నైతిక బలం, సామాజిక బలం, గౌరవ మర్యాదలు ఒకరి వల్ల మరొకరు పొందుతారు. ఇదే వివాహ బంధం. ఇదే వివాహ వ్యవస్థలోని పరమార్థం. మళ్ళీ కలుద్దాం.